ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరామ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, బ్రహ్మపుత్ర నదిలో అంటే ఐఐటి స్టూడెంట్ అక్కడ చదువుకోవడానికి వెళ్ళి చాలా మంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ పిల్లల్ని చదివించడానికి అని దూరాలు పంపుతూ ఉంటారు. పిల్లలు చదువుకోవడానికి వెళ్ళి అంత మెచ్యూరిటీ ఉండి మరి ఎందుకు ఇలాంటి పనులు చేస్తారంటే ఎన్నో వీడియోలో మనం మాట్లాడుకున్నాము. అవేర్నెస్ లేదు అంటే అంత వరద ఉన్నట్టు ఆ టైంలో వీళ్ళు చూద్దామని వెళ్ళి కొట్టుకుపోయిన అమ్మాయి ఐఐటి స్టూడెంట్. మరి ఆయన తహసీల్దార్ కూతురు అంట, ఒక్కతే కూతురు. అంటే ఇది మళ్ళీ ఇంకొక సంఘటన కూడా మీరు నిన్న అన్నారు, ఇది కూడా చెయ్యాలి నవీనా అని చెప్పేసి. ఫ్రెండ్షిప్ డే రోజు ఇంతమంది ఫ్రెండ్స్ వెళ్ళి మరి వాళ్ళకి ఇద్దరు కొట్టుకుపోయారు, ఇప్పటికి డెడ్ బాడీస్ దొరకలేదు, వెతుకుతూనే ఉన్నారు. అంటే దీని నుంచి యంగ్స్టర్స్ ఏం నేర్చుకోవాలి అసలు? ఎంత చెప్తున్నా కూడా పేరెంట్స్ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా అంటే మేము వాళ్ళు ఎంబడి వెళ్ళలేం కదా అని అంటున్నారు చాలా మంది. అది నిజమే. ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు అయ్యారంటే ఒక 20 years 21 years వచ్చాయంటే ఒక మెచ్యూరిటీ రావాలి. ఏం చేస్తున్నాం, ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక పని చేస్తున్నప్పుడు అంటే తెలియకుండా ఇలాంటి పనులు చేయడం వల్ల తర్వాత పేరెంట్స్కి ఎంత బాధ మేడం? ఒకసారి దాని గురించి. గౌహతి అంటే మన ప్రాంతం కూడా కాదు, అది ఎక్కడో చాలా అస్సాం. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి నదుల దగ్గరికి. చిన్న వాటర్లో మామూలు గ్లాస్ నీళ్ళలో కాలు జారితేనే నడువు విరుగుతుంది. అంటే మనం ఆ జాగ్రత్తగా నడుస్తాం, నీళ్ళు నేటి వెళ్ళకు అని చెప్తాం కదా. మరి అలాంటిది అంత ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు వీళ్ళకి భయం అనేది లేకుండా పోతుంది. బ్రహ్మపుత్ర నది అంటే ఎలా ఉంటుంది? అది అందులో రైనీ సీజను, అప్పర్ అస్సాం చిరపుంజి సైడ్ 24 hours త్రూ అవుట్ ఇయర్ వర్షాలు పడుతూనే ఉంటాయి అక్కడ. అసలు కాలు పెడితే జొర్రన వెళ్ళిపోతాం, ఎక్కడికో పాకుడు కట్టేసి ఉంటాయి మొత్తం. అటువంటి ఏరియాస్లో వీళ్ళు ఎలా ఉండాలి? చదువు కోసం వెళ్ళిన వాళ్ళు సరదాగా దూరం నుంచి ఎంజాయ్ చేయండి అబ్బా. దాని దగ్గరికి వెళ్ళి దాని మీద నుంచుంటే నేను ఎంజాయ్ ఏమవుతుంది? నుంచుంటే ఓకే, నువ్వు పడిపోలేదు, నుంచున్నావు, ఏమైంది అక్కడ, ఏం పొందావు నువ్వు, బాగుంది, బాగుంది బాగుంది బాగుంది, 4 రీల్స్ తీసుకుంటా వస్తావు. ఈ పిచ్చి ఏంటి? ఇంకా ఒక పని చేయండి, నీళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళ మీద నుంచోండి చూద్దాం. అది జరగదు కదా. అలాంటప్పుడు దీని నీళ్ళని దూరం నుంచి చూడాలి ఎప్పుడైనా సరే, దగ్గరికి వెళ్ళకూడదు. నువ్వు ఎంత దగ్గరికి వెళ్ళినా సరే అది ఇంకా ఏదో బాగా కనిపించేసే సీన్ అక్కడ ఏమి ఉండదు. వాటర్ అంటే వాటర్ని ఎప్పుడైనా సరే దూరం నుంచి చూడాలి. దాని షేప్ కానీ, దాని అలలు కానీ, దాని సౌండ్ కానీ, దాని ప్రవాహం కానీ దూరం నుంచి కనిపిస్తాయి. దగ్గరికి వెళ్ళకూడదు అసలు. ఆమె చూడడానికని వెళ్ళి ఒక్కొక్కటి ఏంటంటే ఎక్కడ మనం నుంచుంటే మనకి ప్రమాదం రాదని తెలుసుకుని వెళ్ళి నుంచోవాలి ఫస్ట్. అదొకటి చేయాలి. అది చేయకుండా ఎక్కడ బాగుంటే అక్కడ ప్రైవసీ, గాడిదోడు ప్రైవసీ. ఎక్కడికి వెళ్ళండి ప్రైవసీ. అక్కడ ఎవరు లేరు, అటు వెళ్దాం పదా. ఏమవుతుంది ఎవరు లేకపోతే? నాకు ఇది అర్థం కాదు అసలు. ఎవరైనా ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ఫోటో అనుకోండి, వాళ్ళు ఫోటోకే వచ్చారు, మనం ఫోటోకే వచ్చాం. వాళ్ళని కొంచెం జరగండి అనో లేకపోతే మీద కొంచెం సేపు ఆగండి అనో చెప్పుకొని తీసుకోవాలి కదా. అక్కడ ఎవరు లేరు పదా. ఎవరు లేని చోట అక్కడ ఎందుకు లేరు ఎవరు? అక్కడ ప్రమాదమేమో, అందుకే ఎవరు లేరేమో, వెళ్ళలేమేమో, నిలబడడానికి ప్లేస్ లేదేమో అని ఒక కారణం ఉండబట్టి అక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ అందరూ ఉన్నారంటే అందరూ ఉండొచ్చు, అక్కడ ఏమవ్వదు. ఒకవేళ ఏదైనా అందరూ ఉంటారు అక్కడ. ఆ జ్ఞానం లోపిస్తుంది ఇక్కడ. దానివల్ల ఏమవుతుందంటే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా ఇంత మన కోనేరులు ఉంటాయి, కొన్ని స్టెప్స్ ఉంటాయి దానికి. ఆ స్టెప్స్ మీద నుంచి మెల్లగా దిగి కోనేరులు ఇంత లోతే ఉంటాయి. అవి మహా అయితే మన నడుము వరకు వస్తాయి అనుకుందాం. దాంట్లోనే కొంచెం భయం వేస్తుంది. ఒక కాలు జారితే నీళ్ళల్లో పడిపోతాం. ఈత రాని వాళ్ళు అయితే ఎవరన్నా లేపాలి. అంత ఇదిగా ఉంటాయి. మామూలుగా ఈ పుష్కరణలు అంటారు కదా, చిన్న చిన్నవి, అలాంటి వాటిల్లో కూడా. మరి అలాంటిది అంతంత వాటర్ ఎప్పుడు ఫ్లో అయ్యే ప్లేసుల్లో నాచు పట్టిపోయి ఉంటుంది. అసలు ఒక్క రెప్పపాట్లో మనిషి వెళ్ళిపోతాడు అంతే, అక్కడ ఆగే ప్రసక్తే ఉండదు. జర్రని వెళ్ళిపోవడమే, జారుడు వల్ల మీద నుంచి వెళ్ళినట్టు అలా అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా మనం వైజాగ్లో కూడా జరిగింది కదా, ఫ్రెండ్షిప్ డే రోజున వాళ్ళు అందరూ వెళ్ళారు. అక్కడ కూడా అంతే, జస్ట్ వాటరు అదేంటంటే కొండ ప్రాంతాలని కట్ చేస్తూ కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రవాహం జరుగుతూ ఉన్న ప్రదేశాలు అవి. అక్కడికి వెళ్ళకూడదు. అక్కడ ఏంటంటే అక్కడ హెచ్చరికలు పెడతారు, ఈ ప్లేస్కి రాకూడదు అని. పెడితే ఏం చేసి అక్కడ సిఐఓ ఏఎస్ఐ ఒక ఆయన కూడా చెప్పారు, ఇక్కడ అలాంటి హెచ్చరిక బోర్డులు ఏమైనా పెడితే ఈ అల్లరి మొక్క చిల్లర మొక్క వాళ్ళు దాన్ని తీసేస్తున్నారంట. తీసేయడం వల్ల కూడా అది ప్రమాద స్థలం అని చెప్పి తెలియక కొంతమంది వెళ్తున్నారు. కొంతమంది అంటే అంత లోపలికి ఇంకా ఇలా ఉంది నవీన, ఇది వాటర్ ఎడ్జ్, వాటర్ ఇలా దీని మీదకి వస్తుంది. మనం ఇక్కడ ఉండాల్సిన వాళ్ళము ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఈ ప్లేస్కి ఎప్పుడన్నా వెళ్తాడా? ఇంకా జస్ట్ వాటర్లో అడుగు పెడితే వాటర్లో పెట్టాలి. ఆ వాటర్ అంటే సముద్రం, హోరు, అలలు లాగేయడమే.
అక్కడికి ఎందుకు వెళ్ళాలి? నువ్వు అక్కడ బండరాయిలాగా ఉన్నంత మాత్రాన నువ్వు రాయి మీదకి వెళ్ళకూడదు, అది ప్రొహిబిటెడ్, వెళ్ళకూడదు. ఇక్కడ ఇది సముద్రం రాయి అంటే నువ్వు అక్కడ ఉండాలి. అక్కడ ఎంత డిస్టెన్స్ తెలుసా ఇది? ఇంత డిస్టెన్స్ దాటుకుంటూ డౌన్కి వచ్చి నువ్వు సముద్రంలో నుంచున్నావు. సముద్రం అలలు ఇక్కడ వరకు వస్తున్నప్పుడు అది సముద్రంలో భాగం, ఇది సముద్రం లోపల భాగానికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? అక్కడ ప్రమాద స్థలం వెళ్ళకూడదని హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. అక్కడ యారాడ ఒకటి ఉంటుంది, ఒకటి రిషికొండ అని ఒకటి ఉంటుంది. అక్కడ హెచ్చరికలు చేస్తూ అక్కడ బ్యాన్ చేసి అక్కడ అడ్డాలు కూడా పెడతారు ఇవి వెళ్ళకూడదని చెప్పి. అక్కడ కూడా కొంతమంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవాలన్నా లేకపోతే అక్కడ గబుక్కుని అలలు లాగేయాలన్నా ఆ ప్లేస్, అందుకని చెప్పి అక్కడ వాళ్ళు వెళ్ళనివ్వరు. ప్రమాద హెచ్చరికలు ఉంటాయి అక్కడ ఇప్పటికీ కూడా. యారాడ అనే ప్లేస్ కూడా ప్రమాదకరమైన ప్లేసే. అలలు ఉధృతంగా వస్తే లోతుగా ఉంటుంది అక్కడ సముద్రం, వెళ్ళకూడదు. అలా అన్నప్పుడు కనీసం పిల్లలు వైజాగ్ అన్నప్పుడు వీళ్ళు అక్కడ వాళ్ళే కదా, వాళ్ళకి తెలియదా? వాళ్ళ ఊరు సంగతి వాళ్ళకి తెలియదా? మనం వెళ్ళకూడదు, గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి, పోలీసు వాళ్ళు ఎప్పటికప్పుడు అక్కడ ఏదో ఒకటి ప్రమాద హెచ్చరికలు పెడుతూనే ఉంటారు. మైక్లో ఆ బీచ్ అంతా మైక్లో చెప్తూ తిరుగుతూ ఉంటారు, అది వాళ్ళ బాధ్యత కాబట్టి. బాధ్యత ప్రకారం చెప్పారు. వాళ్ళకేం అవసరం? కొన్ని లక్షల మందిని కాపాడాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. కేవలం అప్రమత్తం చేస్తారు వాళ్ళు. దేవుళ్ళు కాదు కదా అందరిని ఇలా పట్టుకుని కాపాడేయడానికి. విని ఆగాలి. వీళ్ళు ఏం చేస్తారు? అలా వెళ్ళడం వల్ల ఫ్రెండ్షిప్ డే అంటే ఎంతో ఆనందంగా జీవితకాలం ఒక మంచి స్నేహం మిగుల్చుకోవాలి. అలాంటిది వీళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు వెళ్ళకూడని ప్లేసుల్లోకి వెళ్ళి. ఇలా చూసుకుంటే చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. ఒక్కగానొక్క పాప అయినప్పుడు ఆ అమ్మాయి మీద ప్రాణాలు పెట్టుకుని ఉంటారని తెలీదా అమ్మాయికి? బాగా చదువుకుంటే ఒక మంచి కుటుంబంలో ఒక మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాము, మా అమ్మాయి జీవితం బాగుండాలి, ఒక్కగానొక్క కూతురని వాళ్ళు ఎన్ని కలలు కంటారు? అవన్నీ గుర్తురావా? ఏం లేదు, ఆడిందల్లా ఆట పాడిందల్లా పాట కూడా జరుగుతుంది కొంతమందికి. ఆ జరగటం వల్ల కూడా ఒక నిర్లక్ష్య భావం ఉంటుంది వాళ్ళ. ఏం కాదులే. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇలాగే మాట్లాడుతున్నారు, ఏం కాదు ఏం కాదు ఏం కాదు. ఏంటి ఏం కాదు? ఇప్పుడు ఏమైంది? కాబట్టి ఏం కాదు అనే మాటకి మీరు జవాబు చెప్పుకోండి మనసులో. ఏమైనా అవ్వచ్చు, అది నీళ్లు, మనిషి కాదు, జారేమంటే వెళ్ళిపోతాం, అది లాగేస్తుంది అంతే వాటర్. మనం ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఇక్కడే ఉండాలి, అక్కడికి వెళ్ళకూడదు అనేది వాళ్ళకి తెలియాలి. ఇక మీద ఇలాంటి సంఘటనలు చూసిన పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళైనా సరే నీళ్ళకి దగ్గరికి పోకండి, జీవితాలే పోతాయి. ఇదే నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ.